ఏదేమైనా అందరి లక్ష్యం అయితే చాలా స్పష్టంగా ఉంది. ముందు హిందువులను వాళ్ళ ధర్మానికి దూరం చేయాలి. ఈ భావదారిద్ర్యం అనేది ఎంత స్థాయికి దిగజారుస్తుందంటే, ఈ దేశంలో ప్రశాంతంగా వాళ్ళ అభిప్రాయం చెప్పుకునే హక్కు ప్రతి ఒక్కడికి ఇవ్వబడింది. ప్రతి క్రైస్తవుడు ఆదివారం చర్చిలో ప్రార్థనల తర్వాత వాళ్ళ మతానికి సంబంధించి ప్రసంగిస్తారు. అలాగే శుక్రవారం నాడు ముస్లింలు కూడా. కానీ హిందువుల పరిస్థితి చూడండి, ఎంతమంది 10 మందిలో ఉండగా నేను హిందువుని అని గర్వంగా చెప్తారు? భయం. నేను హిందువుని అని చెప్పుకుంటే మతత్వవాది అంటారేమోనని భయం. ఇది పరిస్థితి అనే కంటే కూడా దుస్థితి అని చెప్పుకుంటాం చాలా సరైన పదం అవ్వచ్చు బహుశా. హిందువులది మతం కదా, మన మనోభావాలు కావా? ఈ దేశంలో చాలా మంది లౌకికవాదుల పేరుతో ఉన్నారు. అందరూ ఏడ్చేది ఒకటే, దేశంలో ఏదో అసహనం ఎక్కువైపోయిందని చెప్పేసి. ఈ